హలో, హాయ్ రా నాన్న. నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మనం కొనసాగుతున్న చరిత్రలో విజయనగరపు వాస్తు శిల్పకళల గురించి ఈరోజు మన వీడియోలో మనం చెప్పుకుందాం. ఎందుకంటే రాజులు పోతారు, రాజ్యాలు పోతాయి. రాజులు పోతారు, రాజ్యాలు పోతాయి. కానీ వాళ్ళు కట్టిన నిర్మాణాలు ఈరోజుకి క్షేమంగా నిలబడి ఎవరొస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాయి వాళ్ళు నిర్మించిన నిర్మాణాలు. అందువల్లే చరిత్ర జరిగిందా, అయ్యో నిజమా, కట్టుకథలు, కళ్ళబుల్లి కథలు అనే వాళ్ళకి అప్పట్లో వాళ్ళు కట్టిన నిర్మాణాలను చూస్తే నిజం అబద్ధం కాదు అని మనకి రుజువవుతుంది. ఈ విషయం వచ్చేసరికి విజయనగర రాజ్య చరిత్రలో వాళ్ళు మనకు మిగిల్చిన గుర్తులను గనక గమనిస్తే రాబర్ట్ సూయల్ ఒక మాట అంటాడు ఇక్కడ. ఏ ఫర్గాటెన్ ఎంపైర్ అనే పుస్తకంలో రాబర్ట్ సూయల్ ఒక మాట అంటాడు. గొడ్డళ్లతో, గుణపాలతో, రంపాలతో, పెద్ద పెద్ద బండరాళ్లతో విజయనగరపు రాజ్యపు నిర్మాణాలను మహిష్మతి రాజ్యంలో పగలగొట్టినట్టు పగలగొట్టారు బహుమనీయులు. తల్లికోట యుద్ధం తర్వాత ఇంత దారుణంగా దెబ్బతిన్న విజయనగర రాజ్యం విజయనగర రాజ్యం తప్ప ఇంకే రాజ్యం లేదు అని వాపోయాడు రాబర్ట్ సూయల్ ఏ ఫర్గాటెన్ ఎంపైర్ అనే గ్రంథంలో. మరి విజయనగర రాజ్యాలు 24 గంటలు చుట్టుపక్కల యుద్ధాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ, యుద్ధాల్లో పోరాడుతున్నప్పటికీ సంస్కృతులు, కవులు, కళాకారులు, కళలు, సాహిత్యం, గుర్తుండిపోయే నిర్మాణాలలో వాళ్ళు ఎక్కడా నిర్లక్ష్యం చేయలే. కాకతీయుల నుంచి, బాదామి చాళుక్యుల నుంచి, హోయసాలుల నుంచి, రాష్ట్ర కూటుల నుంచి లభించిన వారసత్వ సంపదను, నిర్మాణాల శైలిని తీసుకొని ఆ ద్రవిడ శైలిని, విజయనగరపు శైలిని ద్రవిడ శైలి అంటారు, ఆ ద్రవిడ శైలిని తీసుకొని అద్భుతమైన కోటలు, అదే రాజప్రసాదాలు, కాంస్య ప్రతిమలు, స్తంభాల మండపాలు, దేవాలయాల గోపురాలు, పెద్ద పెద్ద ప్రాకారాలు, చుట్టూతా స్తంభాలు, వాటిపై అందమైనటువంటి నిర్మాణాలు, ఆ నిర్మాణాలు మీన్స్ శిల్పాలు, వాటిపై చిత్రలేఖనాలు. అరే ఒకటా రెండా, రాజుల సొమ్ము రాళ్లపాలైంది అన్నట్లు విజయనగరపు సొమ్ములో 70% నాకు తెలిసి ఈ నిర్మాణాలకే వాళ్ళు ఖర్చు పెట్టారు అని చెప్పడంలో మనం ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశ చరిత్రలో నిర్మాణాల రంగంలో గోపురాలు కావచ్చు, గాలి గోపురాలు కావచ్చు, గుళ్ళు కావచ్చు, కోటలు కావచ్చు, ప్రతిమలు కావచ్చు, శిల్పాలు కావచ్చు, చిత్రలేఖనాలు కావచ్చు, నిర్మాణాల రంగంలో విజయనగర చరిత్రలో నిర్మించినన్ని నిర్మాణాలు వాళ్ళు మనకిచ్చిన వారసత్వ నిర్మాణ సంపద మరెవరు ఇవ్వలేదు. అందువల్ల నీలకంఠ శాస్త్రి ఇక్కడ ఒక మాట అంటారు. ఆయన ఏమన్నారంటే, దక్షిణ దేశ శిల్పకళా చరిత్రలో విజయనగర ప్రభువుల కళా దృష్టికి సాటి లేదని నీలకంఠ శాస్త్రి గారు రాస్తే, ద్రవిడ పద్ధతిలో విశిష్టమైన ఆలయాలను దక్షిణ దేశమంతటా నిర్మించిన ఘనత విజయనగర ప్రభువులదే అని వేమూరి కాళేశ్వరరావు గారు ఇక్కడ రాయడం జరిగింది. ఆంధ్రదేశ సరిహద్దులు దాటి వేలూరు, కుంభకోణం, శ్రీరంగం, గురువాయూరు, పళని, కన్యాకుమారి, రామేశ్వరం మొదలైన ప్రాంతాలలో విజయనగర కాలంలో తమ శిల్పకళను చాటారు. కానీ వీరి వంశదైవం తిరుమల వెంకటనాథుడు, విజయనగర రాజులు తిరుమల వెంకటనాథుడు వంశదైవం అయినప్పటికీ మత సహనాన్ని ప్రదర్శిస్తూ అనేక నిర్మాణాలు చేశారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఇంట్రడక్షన్ పార్ట్ అయితే, మరి ఇప్పుడు విజయనగర కాలంలో వాస్తు శిల్పకళ లక్షణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు కొనసాగాయి? హిందూ నిర్మాణాలు, హిందూ ప్రతిమలు, హిందూ రాజప్రసాదాలు, భవనాలు, రాజుల విలాస భవనాలు, ప్రశాంతి భవనాలు, ఇలా అద్భుతమైన నిర్మాణాలు చేశారు విజయనగర ప్రభువులు.
ఇప్పటికి కూడా 80% నిలబడే ఉన్నాయి. కర్ణాటకలో, ఆంధ్రాలో, తెలంగాణ అంచు పరిసర ప్రాంతాలలో, ప్లస్ ఇక కోస్తా తీరంలో, తమిళనాడులో, అవుట్ ఆఫ్ కర్ణాటకలో, అటు చూస్తే తమిళనాడులో అద్భుతమైన నిర్మాణాలు నిలబడి ఉన్నాయి ఈ రోజు కూడా. మరి ఇందులో భాగంగా లక్షణాలు ఏంటి? వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ విజయనగర ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్? వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ విజయనగరాస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా నెంబర్ 1 ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఫీచర్స్. నెంబర్ 1, విజయనగర ప్రభువులు ఆలయ నిర్మాణానికి సరిహద్దులు నిర్ణయించలేదు. అంటే ఆలయానికి గోడ కట్టలేదు, సరిహద్దులు కాదు, వాళ్ళు ఎక్కడ అనుకుంటే అక్కడ కట్టారు. వాళ్ళు వెళ్ళింది, వాళ్ళ పుట్టుక కర్ణాటక, పెరిగింది ఆంధ్ర అండ్ తెలంగాణ, వాళ్ళు చనిపోయింది తమిళనాడు అనుకుంటే, ఇవి కాకుండా బయట అనేక ప్రదేశాల్లో కూడా సౌత్ ఇండియాలో అద్భుతమైన నిర్మాణాలు చేశారు విజయనగర ప్రభువులు. హరిహర రాయలు అంటే సంగమ, సాళువ, తుళువ, అరవిటి, అరే ఈ వంశం ఆ వంశం కాదురా చిన్ను, ప్రతి వంశం నిర్మాణాలు చేసి చరిత్రకెక్కింది. శిల్పాలు చెక్కి దేవాలయాల మీదకి ఎక్కి కూర్చున్నారు విజయనగర రాజు. నెంబర్ 1, విజయనగర ప్రభువులు ఆలయ నిర్మాణానికి సరిహద్దులు నిర్ణయించలేదు. ఉదాహరణ కటకం, సింహాచలం, యాదగిరి, తిరుపతి, రామేశ్వరం, గురువాయూరు, అనేక ప్రదేశాల్లో వీళ్ళు దేవాలయాలు నిర్మించారు. 2, వీరు బృహత్ దేవాలయాలు నిర్మించారు. అంటే పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి పెట్టి కట్టడం, రాళ్లను చెక్కడం, సొరంగాలుంటే మూసి దాని మీద వేదిక చేసి కట్టడం, ఏకశిలా నిర్మిత రథాలు, 1000 స్తంభాల మండపాలు, రకరకాలు. వీటిని బృహత్ దేవాలయాలు అంటారు, పెద్ద దేవాలయాలు. వీటిని దేవాలయ నగరాలని అంటారు. శ్రీరంగం, మధుర, లేపాక్షి. లేపాక్షి అంటే నిర్మాణాలు గుర్తొస్తాయి, మధుర నిర్మాణాలు గుర్తొస్తాయి, మధురై తమిళనాడు. శ్రీరంగం దేవాలయాలు గుర్తొస్తాయి. శ్రీరంగం ఇట్స్ ఎ టెంపుల్ సిటీ, మధుర ఇట్స్ ఎ టెంపుల్ సిటీ, లేపాక్షి ఇట్స్ ఎ టెంపుల్ సిటీ. లేపాక్షి అసలు దేని ద్వారా గుర్తింపు మనకి? లేపాక్షి దేని ద్వారా గుర్తు? వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ లేపాక్షి గుర్తు మనకి. లేపాక్షి అంటే అక్కడ టెంపుల్ ఉందని, ఆ లేపాక్షి పేరిట ఊరు వచ్చింది. లేపాక్షి అనగానే మనకి విజయనగరం దేవాలయాలు కనబడతాయి మనకి. అందువల్లే వీరు బృహత్ దేవాలయాలు నిర్మించారు. వీటిని దేవాలయ నగరాలు అంటారు, శ్రీరంగం, మధుర, లేపాక్షి. 3, విజయనగర ఆలయాల ప్రత్యేకత ఎత్తైన గోపురాలు. విజయనగర ప్రత్యేకత ఎత్తైన గోపురాలు, శిలా ప్రాకారాలు, విశాలమైన రంగమండపాలు, ఎత్తైన గాలి గోపురాలు, అలానే శిలా ప్రాకారాలు, విశాలమైన రంగమండపాలు. ఉదాహరణకి ఎత్తైన గాలి గోపురాలు తిరువన్నామలై, శ్రీకాళహస్తి, శ్రీశైలం ఇలాంటి చోట ఎత్తైన గోపురాలు. 4, ప్రధాన గోపురం కాగా వీరు ద్వార గోపురాన్ని లేదా గాలి గోపురాన్ని నిర్మించారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం. ప్రధాన వీరు ద్వార గోపురం ఉంటుంది స్టార్టింగ్లో, ఎత్తైన గోపురం. ఇది కాక దేవాలయానికి పైన గాలి గోపురం అని ఉంటుంది, ఆ గాలి గోపురాలను వీళ్ళు నిర్మించారు. అలానే మరొక ఫీచర్, సాధారణంగా ఆలయ ప్రాకారమున నలుదిశల గోపురాలను నిర్మించారు. ఉదాహరణకు కదిరి, మధుర అలాంటి ప్లేసుల్లో. అలానే మరొకటి, ఆలయాలను 100 లేక 1000 స్తంభాల మండపాలతో అలంకరించారు. ఫర్ ఎగ్జాంపుల్ రామేశ్వరం, ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల, ఫర్ ఎగ్జాంపుల్ లేపాక్షి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాళహస్తి, ఫర్ ఎగ్జాంపుల్ విఠలస్వామి ఆలయం హంపి. అలానే ముందుగా నిర్మితమైన ఆలయాలకు హంగులు తీర్చిదిద్దారు. పుష్కరిణి కళ్యాణ మండపం, ఊంజల మండపం, హోమశాల, యాగశాల, పరివార దేవత మందిరాలు, రాతి రథాలు, ప్రాకార అలంకరణ, చిత్రలేఖనం. ఇదియూ కాక లాస్ట్ ఫీచర్, ఆలయ నిర్మాణంలో ప్రత్యేక పద్ధతులు అవలంబించారు. సంగీత శిల్ప మండపాలు, రామాయణ భాగవత దృశ్యాలు చెక్కడం. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ విజయనగర ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మరి ఈ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు గ్రూప్ 2కి వచ్చేటప్పటికి, గ్రూప్ 1 అంటే ఆ ఫీచర్స్ రాసి ఉదాహరణ టెంపుల్స్ రాస్తే గ్రూప్ 1 మెయిన్స్ 10 మార్కుల ప్రశ్నకి ఆన్సర్ సరిపోయింది. బట్ గ్రూప్ 2కి వచ్చేటప్పటికి ఇదే ఫీచర్స్ని ఆబ్జెక్టివ్లో పడాలి మనం. శ్రీకాళహస్తి అన్నాడు, శ్రీశైలం అన్నాడు, విఠలస్వామి ఆలయం అన్నాడు, గురువాయూరు అన్నాడు. వీటి యొక్క నిర్మాణ శైలి, నిర్మించిన వాళ్ళు, దీంట్లో ఉన్న స్పెషాలిటీలు గ్రూప్ 2కి మార్చుకోవాలి మనం. అలా మార్చుకున్నప్పుడు ఏమొస్తాయి ఇప్పుడు చూడండి. నెంబర్ 1, పద్మమహల్ అని ఒకటి ఉంది హంపిలో. ఈ పద్మమహల్ ఏంటి? బహుమనీల ఎఫెక్ట్ పడి, ముస్లింల ఎఫెక్ట్ పడి విజయనగర రాజులు పద్మమహల్ని నిర్మించారు. ఈ పద్మమహల్ ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించబడింది. పద్మమహల్ ఒక్కటే కాదు, చంద్రగిరి రాజప్రసాదాలు,
ఇవి రెండే కాదు, మధుర తిరుమల నాయక భవనాలు, చంద్రగిరి రాజప్రసాదాలు, హంపిలోని పద్మమహల్. దీస్ ఆర్ ద కన్స్ట్రక్షన్స్ బై విజయనగర ఎంపైర్. దే రిఫ్లెక్టెడ్ ఇండో ఇస్లామిక్ స్టైల్. బాగా గుర్తుపెట్టుకోవాలి. రేపు ఎగ్జామ్లో విజయనగర కాలంలో నిర్మించిన నిర్మాణాలు ఇండో ఇస్లామిక్ స్టైల్లో నిర్మించబడింది ఏంటని అడుగుతాడు. పద్మమహల, భువన విజయమా, మలయకూటమా, హిమకూటమా, ఏ కూటమా అని అడుగుతాడు. అందువల్ల పద్మమహల్, హంపిలోని పద్మమహల్, చంద్రగిరి రాజప్రసాదాలు, మధురై తిరుమల నాయక భవనం, దీస్ ఆర్ ద రిఫ్లెక్టెడ్ ఇండో ఇస్లామిక్ స్టైల్. ఇందులో భాగంగా పద్మమహల్ లేదా పద్మమహల్ ఇంపార్టెన్స్ ఏంటంటే పద్మం ఆకారంలో నిర్మించినప్పటికీ వీటికి ముస్లింలకు చెందినటువంటి మినార్లు టైప్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పద్మమహల్ని రాణి నివసించేది అని అబ్దుల్ రజాక్ చెప్పాడు. కొంతమంది పిల్లలు కామెంట్లో నికోలో డి కాంటే అని పెట్టారు, కొంతమంది రాబర్ట్ సూయల్ అని పెట్టారు. అబ్దుల్ రజాక్ చెప్పాడు పద్మమహల్ రాణి ఉండేది, అందువల్ల దాన్ని నిర్మించారు. ఇది ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉందని. ఇండో ఇస్లామిక్ స్టైల్లో నాట్ ఓన్లీ పద్మమహల్, చంద్రగిరి రాజప్రసాదాలు, మధురై తిరుమల నాయక భవనం అంటే నాయకరాజుల భవనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హంపి విఠలాస్వామి ఆలయం. దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఇక్కడ ఏకశిలా నిర్మిత రథం ఉంది. ఒక శిలను రథంలాగా మలచి చెక్కడాన్ని ఏకశిలా నిర్మిత రథం అంటారు. ఇట్స్ ఏ లొకేటెడ్ ఇన్ హంపి విఠలాస్వామి టెంపుల్. దిస్ టెంపుల్ కన్స్ట్రక్టెడ్ బై సెకండ్ దేవరాయ, బట్ దిస్ టెంపుల్ డెవలప్డ్ బై కృష్ణదేవరాయ, అండ్ దిస్ టెంపుల్ డెవలప్డ్ అనదర్ వన్ రఘునాథ నాయక. సెకండ్ దేవరాయ, కృష్ణదేవరాయ, తంజావూరు రఘునాథ నాయక. దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ లెజెండ్స్ constructed and improved this temple known as విఠలాస్వామి టెంపుల్ ఇన్ హంపి. దీంట్లో ఫీచర్స్ కనుక చూస్తే రెండో దేవరాయలు కట్టాడు. ఇందులోని 1000 స్తంభాల మండపాన్ని కృష్ణదేవరాయలు కట్టాడు. ఇందులో ఉత్తర గాలి గోపురాన్ని రఘునాథ నాయకుడు కట్టాడు. అలానే ఇక్కడున్న సంగీత స్తంభ మండపం నక్షత్రం ఆకారంలో ఉంది. ఇది మిమ్మల్ని ప్రశ్నించాను నేను, గతంలో అడిగారు. ఇందులో ఈ విఠలాస్వామి ఆలయంలో ఉన్న సంగీత స్తంభ మండపం నక్షత్రం ఆకారంలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలానే రెండో దేవరాయలు నిర్మించాడు. కృష్ణదేవరాయలు 1000 స్తంభాల మండపం కట్టాడు. అలానే రఘునాథ నాయకుడు తంజావూరు ఉత్తరాన గాలి గోపురం నిర్మించాడు. ఇక్కడ సంగీత భవనం నక్షత్రం ఆకారంలో ఉంది. ఇక్కడ ఏకశిలా నిర్మిత రథం ఉంది. ఇవియును కాగా సప్త స్వరాలు పలికే దేవాలయం విఠలాస్వామి ఆలయం. సా రి గ మ ప ద ని అని పలికే టెంపుల్ విఠలాస్వామి టెంపుల్. అయితే ఇక్కడున్న సరిగమ పదనిసలు పలికే ఫీచర్ని ఇక్కడ విఠలాస్వామి ఆలయంలో ఉన్న ఏకశిలా నిర్మిత రథపు నిర్మాణ శైలిని పికప్ చేసుకుని అరవీటి వంశస్థులు క్లైమాక్స్లో పెనుగొండ రాజధానిగా వాళ్ళు వచ్చినప్పుడు తాడిపత్రిలో అచ్చు విఠలాస్వామి ఆలయాన్ని పోలిన చింతల వెంకటరమణ స్వామి దేవాలయాన్ని నిర్మించారు. తాడిపత్రిలో చింతల వెంకటరమణ స్వామి దేవాలయం ఎక్కడున్నది అని చాలాసార్లు అడిగారు. చింతల వెంకటరమణ స్వామి దేవాలయం తాడిపత్రిలో ఉంది. ఇది విజయనగరపు విఠలాస్వామి ఆలయాన్ని పోలి ఉంది. ఏ ఫీచర్స్ని పికప్ చేసుకున్నారు? ఏకశిలా నిర్మిత రథాన్ని పికప్ చేసుకున్నారు. ఇక్కడ ఒకటి ఉంది తాడిపత్రిలో. అలానే సప్తస్వరాలు పలికేది కూడా తాడిపత్రిలో నిర్మించారు. అంటే ఒక రకంగా తాడిపత్రి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ విఠలాస్వామి టెంపుల్ ప్రభావంతో నిర్మించబడింది అరవీటి వంశస్థుల కాలంలో. రైట్. ఆ తదుపరి లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి ఆలయం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఒక రకంగా విజయనగర రాజ్యంలో అత్యున్నత చిత్రకళకు ప్రసిద్ధి అంటే లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్, నో డౌట్ అట్ ఆల్. ఇలా అడిగితే ఆబ్జెక్టివ్ బిట్ గ్రూప్ 2లో అడిగితే విజయనగర దేవాలయాలన్నింటిలోకి వెళ్ళా చిత్రకళ ఉట్టిపడే చిత్రకళకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన దేవాలయం ఏది అని అడిగితే లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి దేవాలయం అని మీరు చెప్పండి. ఇదిను కాక ఇక్కడ సాలభంజికల అప్పుడు ఉన్నటువంటి నాట్యగత్తెల శిల్పాలు మనం చూస్తే మైమరిచిపోతాం. వాటిలో కనుక ప్రాణం పోస్తే నాట్యం చేసుకుంటూ మన ముందుకు వచ్చి నాట్యం చేస్తాయా అన్నట్టుగా ఆ మహిళల ఫీచర్స్ని వాళ్ళు చెక్కారు. ఆ మహిళలు తొడిగిన వస్త్రాల ఫీచర్సు, వాళ్ళు తొడిగిన ఆభరణాలు, వాళ్ళు కాళ్ళకు పెట్టుకున్న మెట్టెలు, కాళ్ళకు పెట్టుకున్న పట్టీలు, అక్కడ చేసుకున్న అలంకరణ, ఆ వేళ్లలో ఉన్నటువంటి ఆ వంగిన సొగసుతనం అస్సలు మనం మరవలేము అవి చూస్తే. అదీను కాక లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి ఆలయం అచ్యుతరాయల కాలంలో కట్టబడింది. కృష్ణదేవరాయల తమ్ముడు
అచ్యుతరాయల కాలంలో కట్టబడింది. అచ్యుతరాయలు కోశాధికారి విరూపన్న వీరభద్రస్వామిని లేపాక్షి టెంపుల్లో ప్రతిష్ఠించాడు. విరూపన్న అని ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఈ విరూపన్న ఈ వీరభద్రేశ్వర స్వామి మూర్తుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు అచ్యుతరాయల కాలంలో. ఈయన కోశాధికారిగా పనిచేసేవాడు. ఈ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా నందిని మలిచారు. మనం చేయేస్తే నీసి పరిగెత్తిద్దేమో, నందీశ్వరుడు అంటాం మనం. అంతటి అందమైన నందిని చెక్కారు. మీరందరూ లేపాక్షి వాళ్ళైతే మీరు చూసే ఉంటారు, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అలానే ఈ దేవాలయపు గోడలపై ప్రాకారాలపై తెలుపు, నలుపు, పసుపు వర్ణ చిత్రాలు, కిరాతార్జునీయ కథ, అలానే గజేంద్ర మోక్షం, వీటిని చిత్రకళలో చెక్కారు. తెలుపు, నలుపు, పసుపు వర్ణ చిత్రాలు. గజేంద్ర మోక్షంలో ఒక ఏనుగు నీళ్లు తాగడానికి వెళితే నీళ్లలోకి, నదిలోకి మొసలి ఏనుగు కాలు పట్టుకుంటుంది నీళ్లలో. దీనిని చిత్రం వేశారు లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ పైన. మనం ఆ చిత్రాన్ని చూస్తే నీళ్లు కూడా మనకు కనపడి తేలుతున్నట్టుగా, నీళ్లు ఇట్లా బుసకొడుతున్నట్లుగా మనకు ఆ చిత్రం చూపిస్తుంది. ఎంతటి గొప్ప చిత్రకారులు! నాట్ ఓన్లీ శిల్పకారులు, చిత్రాలు గీసేవాళ్ళు కూడా, వర్ణ చిత్రాలు గీసేవాళ్ళు కూడా. అందువల్ల గుర్తుపెట్టుకోండి, విజయనగర రాజ్యంలో లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి ఆలయం అంటే మెయిన్ చిత్రకళకు ప్రసిద్ధి. ఆ తదుపరి కొంచెం మన కిందకు వస్తే హజారా రామస్వామి టెంపుల్. దీనిని లోకల్ పీపుల్ ఏమని పిలుస్తారు అని అడిగాడు. రామాలయం అంటారు అంతే. ఇది బిట్ వచ్చింది ప్రీవియస్లో గ్రూప్ 2లో. హజారా రామస్వామి టెంపుల్. దిస్ టెంపుల్ టోటల్లీ కన్స్ట్రక్టెడ్ బై కృష్ణదేవరాయ ఇన్ ది ప్లేస్ ఆఫ్ హంపి. ఇది విజయనగరపు అత్యున్నత వాస్తుకళ. ఇందాక లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి ఏం చెప్పాము, అత్యున్నత చిత్రకళ. ఇది అత్యున్నత శిల్ప వాస్తుకళ. పాప ఏమి చెక్కారు! రామాయణ మహాభారత శిల్పాలు అసలు 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 మలిచేశారు నా చిన్నం. అందువల్ల విజయనగర దేవాలయాల్లో అత్యున్నత వాస్తుకళ ఉట్టిపడే దేవాలయం ఒకే ఒకటి, మిగతా వాటిలో లేదని కాదు, బట్ హజారా రామస్వామి దేవాలయం. అందువల్లే దీన్ని ఏమంటారు, విజయనగర శిల్ప వాస్తు ప్రదర్శనశాల. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగా, హజారా రామస్వామి టెంపుల్ని ఏమంటారంటే విజయనగర శిల్ప వాస్తు ప్రదర్శనశాల. ఇట్స్ ఎ మ్యూజియం. మ్యూజియంలోకి వెళ్తే అన్నీ చూడాలి మనం. ఇక్కడ ఈ టెంపుల్లోకి వెళ్తే మనకు అన్నీ కనపడతాయి, అన్ని నిర్మాణాలు కనపడతాయి, అన్ని శిల్పాలు కనపడతాయి. అబ్బా సూపర్ కన్స్ట్రక్టెడ్ బై గ్రేట్ లెజెండ్ శ్రీకృష్ణదేవరాయ. ఆ తర్వాత స్థానికులు ఏమంటారు, హజారా రామస్వామి దేవాలయాన్ని రామాలయం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి రెండవ హరిహర రాయల విషయానికి వస్తే కొంచెం ముందుకెళ్తే మళ్ళీ శ్రీశైలానికి ముఖ మండపం నిర్మించాడు. శ్రీశైలం వెళ్ళేటప్పుడు మండపం ఉంటుంది మనకి ఫస్ట్లో, శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. అందువల్ల మీకు మాట చెప్పా, విజయనగర రాజులు వాళ్ళు బేసికల్లీ వైష్ణవులు అయినప్పటికీ శైవ దేవాలయాలను కూడా నిర్మించారు, పరమత సహనాన్ని ప్రదర్శించారు. వాళ్ళ నిర్మాణాల్లో ముస్లిం వాస్తు శిల్పకళ రీతులు కూడా మనకు కనపడతాయి. అలానే రెండో దేవరాయల కాలంలో పాను సుపారి బజారులో జైన మతానికి చెందిన దేవాలయం రెండో దేవరాయలు కట్టాడు అని మీకు నేను చెప్పడం జరిగింది. పరమత సహనంలో కేక విజయనగర రాజులు. కానీ విజయనగర రాజ్యం పుట్టింది హిందూ ధర్మ సంరక్షణ కోసం. బట్ వాళ్ళు చూపించిన పరమత సహనం ముందు వాళ్ళు అనుకున్న లక్ష్యం ఏటో పారిపోయిందని మనం గట్టిగా చెప్పాలి. రెండవ హరిహర రాయలు శ్రీశైలం ముఖమండపం నిర్మించాడు. అలానే కృష్ణదేవరాయల కాలంలో శ్రీశైలం గొప్ప ప్రాకారాలపై శిల్పాలు చెక్కారు. కృష్ణదేవరాయల కాలంలో శాంతాలింగయ్య. ఇది అందరూ చాలామంది కామెంట్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. మీ అందరికీ నా హ్యాండ్స్ ఆఫ్, చేతులెత్తి మీకు నేను మొక్కాలి. బాగా పరిశోధన చేశారు, సూపర్. ఆ తర్వాత ఇక మనం హంపి కృష్ణస్వామి టెంపుల్ విషయానికి వస్తే, కృష్ణదేవరాయలు కటక్ ఒరిస్సాలో విజయం సాధించి అక్కడ వాళ్ళ మామగారిని ఓడించి ప్రతాపరుద్ర గజపతిని కట్నం కింద కటకం వరకు పట్టుకొని కటకాధీశుడు అని పేరు తెచ్చుకొని అక్కడ అమరం నాయంకరం చేసి దానికి అల్లసాని పెద్దనని గవర్నర్గా ఏర్పాటు చేశాడు అని ప్రీవియస్లో మనం మాట్లాడుకున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి వీడియో. నేను మీ హిస్టరీ రఫీసార్. ఈరోజు విజయనగర వాస్తు శిల్పకళల గురించి నేను మాట్లాడుతున్నాను మీతోటి, గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడుకుంటున్నాం అంతే. అప్పుడు వాళ్ళ మామగారు బాలకృష్ణుడు బొమ్మ ఇచ్చాడు ఒకటి. ఆ బాలకృష్ణుడు బొమ్మను తీసుకుని వచ్చి ఒరిస్సా నుంచి ప్రతాపరుద్ర గజపతి ఇచ్చిన మామగారి తీసుకొచ్చి హంపిలో కృష్ణస్వామి గర్భగుడిలో ఆ బాలకృష్ణుడు బొమ్మను ప్రతిష్ఠించి కృష్ణస్వామి ఆలయాన్ని కట్టాడు కృష్ణదేవరాయలు. దట్స్ వై తూర్పు దండయాత్రల అనంతరం కృష్ణదేవరాయలు కట్టినటువంటి దేవాలయం ఏంటి హంపిలో అంటే కృష్ణస్వామి టెంపుల్. ఇదియునుగాక చిత్రకళ గురించి మరొకసారి మీకు నేను చెప్పాలి. హంపి విరూపాక్ష టెంపుల్, హజారా రామస్వామి టెంపుల్, లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్, ఈ టెంపుల్లపై చిత్రకళ సూపర్.
అయితే వీటన్నిటిలో చిత్రకళ సూపర్ ఎక్కడ? లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి అని మీకు నేను చెప్పాను. టాప్ 10 ఆఫ్ చిత్రలేఖనం. రామాయణ మహాభారత పురాణ కథలు చిత్రలేఖనాల కింద బొమ్మలు గీశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రలేఖనాలలో ఈ లేపాక్షి టెంపుల్లో వీరభద్రస్వామి మూర్తిని ప్రతిష్ఠించినటువంటి విరూపన్న, అలానే వీరన్న, వీళ్ళిద్దరి చిత్రాలు కూడా లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్పై ఆ చిత్తరువుల్లో చిత్రీకరించబడి ఉన్నాయి. ఇది ఇట్స్ ఎ రియల్లీ గ్రేట్, మనం అందరం చూసాం. అలానే ఆ తర్వాత ఇంకొక మాట మీకు చెప్పాలి. విజయనగరం 7 ప్రాకారాలతో ఉందని మీకు నేను చెప్పాను. 7 ప్రాకారాలను కట్టింది రెండో దేవరాయలు. విజయనగరాన్ని ప్రతిష్ఠించింది హరిహరాయల బుక్కరాయలు అయితే 7 ప్రాకారాలు నిర్మించింది రెండవ దేవరాయలు. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా కొంతమంది తప్పు పెట్టారు, చాలామంది కరెక్ట్ పెట్టారు. అలానే అచ్యుతరాయలు ఉన్నాడు, కృష్ణదేవరాయలు తమ్ముడు. ఆయన మంత్రిమండలి నివసించే భవనాన్ని వెంకట విలాస మండపం అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, వెంకట విలాస మండపం. ఆ తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే కృష్ణదేవరాయలు భువన విజయం కట్టాడు. 8 మంది కవులతో కృష్ణదేవరాయలు సాహితీ వ్యవసాయం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే కవుల కళాకారులకు చెందినటువంటి పంటలు పండించాడు అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ భువన విజయానికి ఉన్న లోకల్ పేరు ఏంటి అని అడిగితే దసరా దిబ్బ అని పెట్టాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా. దసరా దిబ్బ అని దేన్ని పిలుస్తారు? భువన విజయం బిల్డింగ్ని పిలుస్తారు. బహుశా దిబ్బ మీద దాన్ని నిర్మించుంటారు. దసరా ఉత్సవాలు బాగా చేసి ఉంటారు. ఎందుకంటే మైసూర్ కృష్ణదేవరాయల కాలం నుంచి దసరా ఉత్సవాలు దుమ్ము లెగుస్తున్నాయి విజయనగరం, కర్ణాటకలో, మైసూర్లో. అందువల్ల దసరా పండుగ ఫేమస్ విజయనగర రాజ్యానికి. అందువల్ల బహుశా భువన విజయం ఉన్న కవులు కళాకారులు ఉన్న ఆ భవనపు దిబ్బను దసరా దిబ్బ అని పిలిచారు. దసరా దిబ్బ అని పిలిచారు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ తర్వాత ఇంకొకటి కాంస్య ప్రతిమలు ప్రతిష్ఠించడం. కాంస్య అంటే కంచు, లోహాన్ని పోత పోసి మనం అనుకున్న ఆకారంలో మూర్తులను తయారు చేయడం. ఇది కూడా చాలా కష్టమైన పని, లోహాకార కళ ఇది. ఇందులో భాగంగా లేపాక్షి వీరభద్రుడు రాయి కాదు, కాంస్య ప్రతిమ. తిరుమలలో శ్రీకృష్ణదేవరాయలు 2 భార్యలతో ఉన్నటువంటి శిల్పాలు కాంస్య ప్రతిమలు, రాళ్ళు కాదు. అలానే శ్రీశైలంలో నటరాజు కాంస్య ప్రతిమ, రాయి కాదు. చీమకుర్తి సత్యభామ రుక్మిణి సమేత కృష్ణ, ఇది కూడా కాంస్య ప్రతిమ. చీమకుర్తి ప్రకాశం జిల్లా, సత్యభామ రుక్మిణి సమేత కృష్ణుడు ఉన్న కాంస్య ప్రతిమ చీమకుర్తి. అలానే శ్రీశైలం నటరాజు, తిరుమల కృష్ణదేవరాయలు దేవేరులతో ఉన్నటువంటి కాంస్య శిల్పం. అలానే లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి కాంస్య ప్రతిమ. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండ్ మేక్ విత్ మెటలర్జికల్ ఇండస్ట్రీ దేర్ ఇన్ ది టైమ్ ఆఫ్ కృష్ణదేవరాయ. లోహకారపు కళ పనిచేసే వాళ్ళకి లైఫ్ ఉంది, బతికారు. శిల్పాలు చెక్కే వాళ్ళకి లైఫ్ ఉంది, బతికారు. చిత్రాలు గీసే వాళ్ళకి లైఫ్ ఉంది, బతికారు. వాళ్ళందరికీ ఫుడ్ పెట్టడమే కాకుండా కలకాలం కీర్తి ప్రతిష్టలను పెంచే నిర్మాణాలను చేశారు విజయనగర ప్రభువులని చెప్పడంలో మనం ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇది కాక ఇంకా మన 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 తెలుగు ప్రాంతాల్లో తాడిపత్రిలో చింతల వెంకటరమణ స్వామి దేవాలయం, అలానే బుగ్గం రామలింగేశ్వర స్వామి దేవాలయం, అలానే శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున, శ్రీకాళహస్తి కృష్ణదేవరాయల గోపురం, కదిరి, ఇలాంటి అనేక ప్రదేశాలలో విజయనగర ప్రభువులు నిర్మాణాలు చేశారు. కవులకి, కళాకారులకి, రచయితలకి, చిత్రకారులకి, లోహాకారపు కళలకి విజయనగరం ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ బహుశా మరి రాజ్యం ఇవ్వలేదు. ఒక రాజ్యంలో సంస్కృతులు, కళలు అభివృద్ధి చెందుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉందని అర్థం, స్వర్ణయుగం అని అర్థం, ప్రశాంతంగా ఉందని అర్థం, గొడవలు లేకుండా హాయిగా రాజ్యం కొనసాగుతుందని అర్థం, గుండె మీద చేసుకుని అక్కడ ప్రజలు నిద్రపోయారని అర్థం. అయితే కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ విజయనగర రాజ్యంలో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులే 100% ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చివరిగా నిన్న సాయంత్రం పెట్టినటువంటి 8 క్వశ్చన్స్కి విజయనగర ఛాలెంజ్ 2 దాంట్లో ఇంచుమించు 100 మంది 75%, 80% ఆన్సర్లు కరెక్ట్ పెట్టారు. 100 మంది పైన పెట్టారు. 100 మంది పైన వాళ్ళందరికీ నేను చేతులెత్తి మొక్కుతాను. కారణం నేను లెసన్లు చెప్పడం కాదు, మీరు వాటిని వినియోగించుకుంటేనే నాకు సంతోషంగా నేను పాఠాలు చెప్తాను. మీరు వీడియోలు చూడకపోతే నేను పాఠాలు చెప్తే వేస్ట్. నేను మళ్ళీ ఎటో
ఏమంటే ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళిపోతా, యూట్యూబ్ మరో ఛానల్ ఓపెన్ చేస్తా. ఎంటర్టైన్మెంట్ చెప్తే బోల్డెంత మంది సబ్స్క్రైబర్లు పెరుగుతారు నాకు. కానీ నేను దానికంటలా మీరు చాలామంది ఆన్సర్లు పెట్టారు, మీరు చాలామంది పరిశోధనలు చేయాలి. 100 మంది పెట్టారు, చాలా వరకు కరెక్ట్ ఆన్సర్లు పెట్టారు. 100 మందికి అంటే పేర్లు చదవలేము కానీ 100 మందికి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మరీ మరీ థ్యాంక్స్. మరి ఈ నేపథ్యంలో ఆ 8 ప్రశ్నలకి ఆన్సర్లు కనుక చూస్తే, విజయనగర పట్టణానికి 7 ప్రాకారాలు కట్టింది రెండో దేవరాయలు. క్వశ్చన్ నెంబర్ 2, సాలభంజికల శిల్పాలు విజయనగర కాలం నాటి ఏ దేవాలయాల్లో ఉన్నాయి? లేపాక్షి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ ఆలయంలో ఉన్నాయి. హంపి విఠలస్వామి ఆలయంలోని ఏ మండపం నక్షత్రం ఆకారంలో ఉంది? సంగీత స్తంభ మండపం. మూడో క్వశ్చన్, హంపి విఠలస్వామి ఆలయంలోని ఏ మండపం నక్షత్రం ఆకారంలో ఉంది అంటే సంగీత స్తంభ మండపం. 4, విజయనగర కాలం నాటి శిల్ప వాస్తు ప్రదర్శనశాలగా పేరుగాంచిన టెంపుల్ హజారా రామస్వామి. హంపిలోని పద్మమహల్ను రాణివాసం అని చెప్పింది అబ్దుల్ రజాక్. శ్రీశైలం ప్రాకారాలపై శిల్పాలు చెక్కింది కృష్ణదేవరాయల కాలంలో చెక్కిన ఆయన శాంతలింగయ్య. ఏకశిలా నిర్మిత రథం ఏ దేవాలయ ప్రాంగణంలో విజయనగర రాజులు నిర్మించారంటే ఇది కూడా భలే పెట్టారు, హంపి విఠలస్వామి. ఎస్కేడి ఎలా చనిపోయాడు అనేది ఒక టిట్ ఫర్ టాట్ క్వశ్చన్ ఇచ్చాను చివరిలో. ఇందులో సగం మంది కరెక్ట్ పెట్టారు, సగం మంది తప్పు పెట్టారు. ఎందుకు అలా అనిపించిందా? ఎందుకంటే ప్రీవియస్లో బాల్బన్ ఎలా చనిపోయాడు అని అడిగాడు, హుమాయూన్ ఎలా చనిపోయాడు అని అడిగాడు, ఇండియన్ హిస్టరీలో కుతుబుద్దీన్ ఐబక్ ఎలా చనిపోయాడు అని అడిగారు. అందులో కృష్ణదేవరాయలు గొప్ప రాజు, సౌత్ ఇండియాని గడగడలాడించాడు. మనకు తెలుసు డొమింగో పేయస్ కృష్ణదేవరాయలు మూర్తిమత్వాన్ని వర్ణించాడు. కృష్ణదేవరాయలు పొడగరి కాదు, పొట్టి కాదు, మధ్య రకం, బొద్దుగా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు. అతనంటే హిందుస్థాన్కి హడల్, కాకపోతే అతని ముఖంపై స్ఫోటకపు మచ్చలు ఉన్నాయి, స్మాల్ పాక్స్ అని చెప్పాడు డొమింగో పేయస్. కృష్ణదేవరాయలు మూర్తిమత్వాన్ని ఆయన బొమ్మ గీశాడు. ఆ బొమ్మ ఇప్పటికీ మనకి పెయింట్ డ్రా బొమ్మ, లైన్ డ్రా బొమ్మ ఇప్పటికీ మనకి కృష్ణదేవరాయలు అనగానే ఆ బొమ్మ మనకు కనపడుతుంది. అది మీరు నేను గీసింది కాదు, డొమింగో పేయస్ అనే ఫారినర్ చిత్రకారుడు కూడా ఆయన చిత్రాలు గీసి మనకి కృష్ణదేవరాయలు మూర్తిమత్వాన్ని చూపించాడు. కానీ కృష్ణదేవరాయలు ఎలా చనిపోయాడు అని అంటే సగం మంది కరెక్ట్ పెట్టారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్. 1500 అంటే క్లైమాక్స్లో, కృష్ణదేవరాయలు క్లైమాక్స్లో బెల్గాం పై దండయాత్రకు బయలుదేరుతూ ఆయన రోగపీడితుడై చనిపోయాడు. బెల్గాంపై దండయాత్రకు వెళుతూ రోగపీడితుడై చనిపోయాడు కృష్ణదేవరాయలు. అంతేగాని వార్ధక్యం వల్లనో, అంతఃపుర కుట్రల వల్లనో, కొడుకు చనిపోయాడు కాబట్టి అంతఃపుర కుట్రల వల్ల ఆ దిగులుతోనో కృష్ణదేవరాయలు చనిపోయాడు. కృష్ణదేవరాయలకి రోగపీడితుడై చనిపోయాడు బెల్గాం దండయాత్రలో. రైట్స్, మరి ఉంటాను. నేను మీ శ్రీ రఫీసాన్ని. ఈరోజు వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మళ్ళీ రేపు మరో వీడియోతో మనం ముందుకు కలుసుకుందాం. మరి ఉండనా, నేను మీ శ్రీ రఫీసాన్ని. గుడ్ నైట్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్.